హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్ బ్యాటరీ లోపల ఏముంటుంది, అలాగే మన మొబైల్ బ్యాటరీ ఎలా తయారు చేస్తారు, ఏ కాంపోనెంట్స్తో మన బ్యాటరీ తయారవుతూ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఏమాత్రం ఆలోచించకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీని లోపల ఏముందో చూద్దాం. మధ్యలో సిల్వర్ పేపర్తో చుట్టూ ప్లాస్టిక్తో ఇది గార్డ్ చేయబడింది. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం మనం. మీరు కూడా బ్యాటరీని ఓపెన్ చేయాలనుకుంటే కంపల్సరీ బ్యాటరీలో ఛార్జ్ లేకుండా ఉండో చూసుకోండి. ఎందుకంటే ఛార్జ్ ఉండి ఇలా ఓపెన్ చేస్తే కనుక బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లిథియం అయాన్ షీట్స్కి ఐరన్ తగిలితే ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు స్పార్క్ వచ్చింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి దీంట్లో ఎటువంటి లిక్విడ్ లేదు, జస్ట్ 2 లేయర్స్ లాగా సపరేట్ చేసి పడింది. మధ్యలో లిక్విడ్ లేయర్ లాంటిది ఒకటి అడ్డం ఉంది. బ్లాక్గా కనిపించేది లిథియం కార్బోనేట్ అండ్ దీని కింద మనకి ఇంకో కాపర్ లేయర్ ఉంటుంది. ఇలాగే ఇంకా ఈ వైట్గా ఉన్న ప్లేస్ అంతా మనకి నెగిటివ్ ఎలక్ట్రోసైడ్స్ని పాజిటివ్ ఎలక్ట్రోసైడ్స్ని సపరేట్ చేయడానికి మధ్యలో లిక్విడ్ కవర్ లాంటిది ఉంది. ఇది మనకు సపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి మొత్తం 3 లేయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ మనకి మొత్తం ఇలాగే ఉంటుంది. దీంట్లో ఇంకా వేరే కాంపోనెంట్స్ అంటూ ఏమీ ఉండవు. జస్ట్ ఒక 3 లేయర్స్తో మన బ్యాటరీ అనేది తయారవుతుంది. అవి ఒకటి పాజిటివ్ ఎలక్ట్రోడ్స్, రెండోది నెగిటివ్ ఎలక్ట్రోడ్స్. మధ్యలో ఈ రెండింటిని సపరేట్ చేయడానికి సపరేట్ లేయర్ అని మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లిథియం ఐరన్ బ్యాటరీస్ మనకి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. లైక్ మొబైల్ ఫోన్స్, కెమెరాస్, బ్లూటూత్స్, స్పీకర్స్, ఇట్లాంటివన్నీ అనమాట. ఈ లిథియం ఐరన్ బ్యాటరీస్ వాటి కెపాసిటీకి తగ్గట్టు వీటి యొక్క లేయర్స్ని థిన్నెస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మొత్తానికి మన బ్యాటరీలో ఈ 3 లేయర్స్ తప్ప ఇంకేమీ ఉండవు అనమాట. ఇప్పుడు మనం అసలు ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఎలా తయారు చేస్తారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందు మనం అసలు ఈ 2 లేయర్స్ మధ్య పవర్ అనేది ఎలా సప్లై అవుద్ది, ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫిగర్లో కనిపిస్తున్నవి మన బ్యాటరీలో షీట్స్ అనమాట. ఇంకా 2 షీట్స్ తీసాను కదా, అవి ఇవి. లెఫ్ట్ సైడ్ ఉన్నది అల్యూమినియం షీట్, అలాగే రైట్ సైడ్ ఉన్నది కాపర్ షీట్. మనకి అల్యూమినియం షీట్లో లిథియం మెటల్ ఆక్సైడ్ ఉంటుంది, అలాగే కాపర్ షీట్లో గ్రాఫిటీ ఉంటుంది. మధ్యలో మనకి లిక్విడ్ అయాన్ ఉంటుంది. మన బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతున్నప్పుడు ప్లస్ అండ్ మైనస్ని కనెక్ట్ చేస్తూ చిన్న కనెక్షన్స్ అనేవి ఉంటాయి. మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ అనేవి అల్యూమినియం షీట్లో లూడ్ అయ్యి మనకి కాపర్ షీట్లోకి షిఫ్ట్ అవుతాయి. అదే టైంలో నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ అనేవి కాపర్ షీట్లోంచి అల్యూమినియం షీట్లోకి షిఫ్ట్ అవుతాయి. అట్లాగే మనం యూజ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎలక్ట్రోసైడ్స్ అన్ని పాజిటివ్లోకి, పాజిటివ్ ఎలక్ట్రోసైడ్స్ అన్ని నెగిటివ్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. మనం ఈ బ్యాటరీని యూజ్ చేస్తున్నప్పుడు ఇట్లా సపరేట్ అవుతున్నప్పుడు బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే దీనికి మధ్యలో సపరేట్ లిక్విడ్ లేయర్ అన్నది ఒకటి వస్తుంది. ఇట్లాంటి లిథియం అయాన్ బ్యాటరీని తయారు చేయడానికి మన సైంటిస్ట్ అనేది ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎంత కాన్సన్ట్రేషన్తో ఈ బ్యాటరీస్ తయారు చేద్దారో ఇప్పుడు మనం చూద్దాం.
ఇట్లాంటి ఎన్నో రకాల జాగ్రత్తలు మరియు టెస్టులు చేసిన తర్వాత మనకి ఒక మంచి బ్యాటరీని రిలీజ్ చేస్తారు. వాటిని మనం జాగ్రత్తగా వాడుకుంటే బ్లాస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉండవు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ సలహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.